హలో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. ఈరోజు అయితే మా మమ్మీ మీద మా చెల్లి మీద ప్రాంక్ చేయబోతున్నాం. ఇద్దరు దుర్మార్గులం. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం. ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేసేసిన. ఎక్కడ కెమెరా పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కార్లో కూడా సెట్టింగ్ చెప్పేసిన అనమాట. సో ఇంట్లో ఒక 2 కెమెరాలు, గోప్రో ఒక దగ్గర. ఇప్పుడు గోప్రోలో మాట్లాడుతున్నాం. నాకైతే భయం వేస్తుంది, అంటే కొడుతుందేమో. మనిషి పశువా? ప్రాంక్ ఎలా ఉండబోతుంది, ఎంత రియలిస్టిక్గా ఉండబోతుందో చూద్దాం. సుబ్బుకి నాకు మాత్రమే ప్రాంక్ తెలుసు. సో ఆలస్యం చేయకుండా మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. గోప్రో అక్కడ ప్లేస్ చేసి నాకు నడుము నొప్పి అని చెప్పి అయితే మమ్మీకి చెప్పుండే. ఓ మమ్మీ రెస్పాన్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. అక్కడ స్టార్ట్ అయింది మన ప్రాంక్. Thank you so much. Sabah! Oh! Ayyo! ఏం చేస్తావు? ఏమైంది? చాలా కంట్రీలో ఉన్నావు బేట. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను. హలో, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సారీ అమ్మా. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. నవ్వుతే వింటక్క నడిపోతుంటే నీకు జోక్లే ఉందా? బట్టలు తర్వాత ఆరేద్దరు, బట్టలు తర్వాత ఆరేద్దరు. ఏం లేదు, తగ్గిపోయింది. పట్టేసినట్టుంది. కూర్చోగలుగుతావా? నడినొప్పి అంటే ఎలా వస్తుంది? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. నడుము నొప్పి అంటే నేను పేపర్ రాసి పెడితే ఇంత బాగు నవ్వుతారేంటల్లి, నాకు అర్థం కాదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పెద్ద స్కెచ్ కొంచెం వామాటు కాలు నొక్కమన్నాడు. కాలు మధ్య ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? పట్టిందా లేకపోతే నడుము నొప్పి అంటే ఇందులో బెల్లం వేసారా? ఇంటెలిజెంట్ బాయ్. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? కొంచెం తాగు, పెయిన్ ఉంది, తగ్గుతుంది. నేను నొప్పి వస్తుంది హాస్పిటల్ కింద ఉంటే పెయిన్ అంటావు. ఏడోకలే సరే, ఇంకోసారి చేయను. గట్టి తొక్కకూడదు. లేకపోతే ఇట్లా నొక్కుతారుగా, ఇట్లా నొక్కలేదు. What hell is going on here? ఎందుకంటే సడన్ గా లేవాలరా? మరి సడన్ గా లేకుండా చిన్నగా లగాలి కానీ ఇంకోసం చెంపటి తగ్గిపోతుందా?
స్లోగా నుంచో. ఓయ్ 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 ఓయ్. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. బ్యాగ్ తీసుకుని అన్ని ఇవన్నీ క్లోజ్ చేసుకుని లోపల స్టోర్ చేస్తాను. ఏం చేస్తున్నావు సుబ్బు? ఎల్లు. అంటే నీ నడుము నొప్పి చూపిద్దామని ఒకసారి. ఇప్పుడు నీకు ఎక్స్ట్రా చేయదు చెప్తున్నా. ఏం సీరియస్ గా ఏం జోక్ చేస్తున్నావా? ఆంటీ ఆల్ కమింగ్. కార్లో ప్రాంక్ స్టార్ట్. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో. అలా హాస్పిటల్ కని మేమంతా స్టార్ట్ అయ్యి మా మమ్మీకి మధ్యలో అది ప్రాంక్ అని చెప్పి మమ్మీని నేను ఎక్కడికి తీసుకెళ్ళానంటే కడుపు నిండా కావాల్సింది ఫుడ్, కళ్ళ నిండా కావాల్సింది నిద్ర. కాబట్టి మంచి నిద్ర కావాలంటే ఒక మంచి మ్యాట్రెస్ కావాలి, రైట్? కాబట్టి మన ఇంట్లో ఉన్న ఏదైతే ఆ బండరాయి ఉందో 7 years బ్యాక్ మ్యాట్రెస్, అది స్ప్రింగులతో కొబ్బరి పీచుతో చేసిందనమాట. చాలా దాని మీద నించుంటే రాయి మీద నించున్నట్టే ఉంటుంది. సో దానికి సెలవు చెప్పేసి ఒక మంచి కుషన్ తీసుకుందామని వచ్చేసిన. సో కుషన్స్ గురించి కొంచెం నాలెడ్జ్ తెలుసుకొని నేను ఆన్లైన్ చేసుకొని ఎక్కడ బాగుంటుంది ఏంటి అంటే నాకు ఈ దర్జీ స్టోర్ ఇక్కడ మనకి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేస్తూ మ్యాట్రెసెస్ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు కొంతమందిలలో కింగ్ క్వీన్ సైజులు ఉంటాయి, అలా కాకుండా ఇప్పుడు కస్టమైజేషన్ బిల్డింగ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి చిన్న చిన్న ప్లేసుల్లో చిన్న చిన్న బెడ్స్ కూడా చేసుకున్నారు. సో అలాగా కస్టమైజేషన్ చేసి చిన్న చిన్న సైజులు కూడా తీసుకొని ఆ సైజులు తగ్గట్టుగా వీళ్ళు కస్టమైజ్ చేసి పరుపులు ఇస్తారు. ఏ సైజు కావాలో ఆ సైజు అండ్ ఎంత థిక్నెస్ కావాలి అన్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకసారి ఇక్కడ కూర్చొని చూడు, నీకు అర్థమవుతుంది. బాగుందా? రెగ్యులర్ పరుపులా ఉందా? రెగ్యులర్ లేదు కదా. సో ఇది రెగ్యులర్ పరుపు కూడా కాదు, ఇది యాక్చువల్ గా ఎక్కడి నుంచి మేడ్ ఇన్ థాయిలాండ్ నుంచి వస్తుంది మమ్మీ. ఇది లేటెక్స్ అని చెప్పి మెటీరియల్. ఇంకొక టెక్నిక్ చెప్తాను నేను. ఇక్కడ నువ్వు పడుకున్నావు అనుకో, సపోజ్ టాయిలెట్ కి ఇక్కడ నేను లేచి వెళ్తే డాడీ ఇలా లేచి వెళ్ళి ఉంటే నీకు మెలకు వచ్చేది కదా. కానీ ఈ పరుపు స్పెషాలిటీ ఏంటంటే నువ్వు ఇక్కడ పడుకున్నా సరే జీరో డిస్టర్బెన్స్. ఒకసారి పడుకొని చూడు, నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడు, నేను లేస్తా చూడు, ఇగో తెలుస్తుందా నీకేమైనా? సో ఇది జీరో డిస్టర్బెన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడు కస్టమైజ్ చేసి మీకు అది మొత్తం ప్యూర్ గా నీకు అది అవసరం లేదనుకున్నా కూడా ఇది ఒక 2 inches వస్తుంది, ఇది ఒక 2 inches స్పాంజ్. ఇది హార్డ్ సర్ఫేస్ అన్నమాట, గట్టిగా ఉండేది. సో అంత మెత్తగా కొంతమంది కూర్చొని లేవలేరు అనుకునే వాళ్ళకి ఇది చూడు ఒకసారి అర్థమవుతుంది. వీడు ఏం చేశాడు, 3 వేసాడు చూడు. ఇక్కడ హార్డ్ సర్ఫేస్ ఉంది, ఈ మధ్యలో స్పాంజ్, పైన మళ్ళీ లాటెక్స్. సో ఈ పైన పీస్ మాత్రం లేటెక్స్ లో వేసాడు. ఇది 2 inches వేసాడు. ఇది కూడా సేమ్ అలాగే. ఇప్పుడు మనం మూవ్ అయినా సరే నీకు పక్కన మరి కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే మరీ మెత్తకుండా పడుకోలేరు. సో అలాంటి వాళ్ళ కోసం కస్టమైజ్ చేసి మనకి 2x2x2 లేకపోతే 4+2+2 ఇలాగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. అంటే 4 inches మొత్తం ఓవరాల్ గా 8 inches అనుకో, 2 inches ఇది, 4 inches ఇది, 2 inches ఇది, అలాగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో పరుపు సైజ్ ఎంత మమ్మీ? 6 feet by 4 feet. పర్ఫెక్ట్ గా తెలుసా నీకు? ఇలా మా మమ్మీ టైలర్ కాబట్టి తెలిసింది. కొంతమందికి లోపల ఉన్న కొలతలు కూడా తెలియదు కాబట్టి. సో అలా తెలియని వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఇంటికి మాత్రం ఈ దర్జీ స్టోర్ వాళ్ళు టైలర్ ని పంపించి ఆ కొలతలు కూడా తీసుకొని వాళ్ళు కస్టమైజ్ చేస్తారనమాట. మీకు స్టోర్ కి వచ్చి విజిట్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేకపోతే హ్యాపీగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఫోమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది పాన్ ఇండియా లెవెల్లో మనకైతే అవైలబుల్ ఉంది. పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళైతే డెలివర్ చేస్తున్నారు అనమాట. అక్కడ చూడు ఒకసారి. ఈ స్టోర్ వాళ్ళు ఏంటంటే DIY కాన్సెప్ట్ తీసుకున్నారు మమ్మీ. అంటే ఏంటో తెలుసా? డిజైన్ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. అంటే నీకు ఎలా కావాలో నువ్వే డిజైన్ చేసుకుని వాళ్ళు చెప్తే నీకు కావాల్సినట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లాటెక్స్ మ్యాటర్స్ అని నేను ఆన్లైన్ లో సెర్చ్ చేసిన అనుకో, కూర్చో
సో లాటెక్స్ మ్యాట్రెస్ అని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ప్రైజెస్ హెవీగా ఉన్నాయి. ఈ స్టోర్కి ఎందుకు తీసుకొచ్చానంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు మ్యాట్రెస్ మీద 35% ఆఫ్ ఉంది. సో మీకు ఆన్లైన్లో కనిపించే ప్రైస్ కానీ మీకు చూపించే ప్రైస్ కంటే కూడా మన దగ్గర ఇక్కడ వీళ్ళ స్టోర్లో 35% ఆఫ్ కూడా ఉంది. అండ్ వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. అంటే హోటల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీళ్ళందరికీ కూడా బల్క్ ఆర్డర్స్ ఏంటి స్ప్రింగ్ ఉన్నాయి కదా మ్యాట్రెస్, అవన్నీ కూడా బల్క్ ఆర్డర్స్ వీళ్ళు ఎక్కువ తీసుకుంటే పంపిస్తారు. పిల్లోస్ అని చెప్పాను కదా, ఈ పిల్లోస్ కూడా మనకి సోఫాలో ఇందాక నేను ప్రాంక్ చేశాను చూసావా, కూర్చున్నప్పుడు వేసుకొని ఆ తల బెండ్ అవ్వకుండా నడుము నొప్పి రాకుండా తీసుకున్నాం. ఒకటి తీసుకుంటే సరిపోదు, మనం తీసుకుంటే ఒక 7 తీసుకోవాలా. కార్లో కాదు, సోఫాలోకి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ యాక్సెసరీస్ అంటారు. అంటే పిల్లోస్, బెడ్ షీట్స్, ఈ కంఫర్టర్స్, ఇవి కంఫర్టర్స్ అంటారు. ఇది మన ఇంట్లో ఒకటి ఉంది, గుర్తుందా? ఈ కంఫర్టర్స్ అన్నిటి మీద కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఈ షాప్ లో అంటే ఈ స్టోర్ లో 50% ఆఫ్, స్ట్రైట్ అవే 50% ఆఫ్. మన ఇంట్లో ఈ కలరే ఉందమ్మయ్య, మనం తీసుకుంది ఇక్కడే, కానీ ఇది బ్లూ. మన ఇంట్లో ఇది గ్రే వచ్చింది, ఇది బ్లూ వచ్చింది. అండ్ ఇందా చెప్పాను కదా యాక్సెసరీస్ మీద 50% ఆఫ్ ఉంది. మెటీరియల్ క్వాలిటీ చూడండి, ఇక్కడ బాగుంది కదా. అక్కడ చెప్పాను కదా 2x2x2 అని, ఇది చూడు 6 inches ఇది వచ్చింది. స్ప్రింగ్, ఇది స్ప్రింగ్ మ్యాట్రెస్ మన ఇంట్లో ఉన్న లాంటిది. ఇది చూసి ఇక్కడ దానికి దీని డిఫరెన్స్ చూడు, నీకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చో ఎలా ఉందా కదా, ఇప్పుడులే దాని మీద ఈ లాటెక్స్ ది, ఇప్పుడు కూర్చో ఎంత డిఫరెన్స్ ఉంది అసలు, దానికి అర్థమే కాదనమాట. సో బడ్జెట్ కూడా మనకి ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నా బడ్జెట్ ఎంత ఉంది అంటే కనుక వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇది తీసుకుంటే తక్కువ ఉంటుంది, ఇది తీసుకుంటే ఎక్కువ ఉంటుంది అని. ఇదేంటో తెలుసా, తీసుకోవచ్చు, మన ఇష్టం, అది మనం ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదేంటో తెలుసా, ఇప్పుడు మయాన్ గడికి బెడ్ మీద నువ్వు ఇంత పెద్దది ప్లాస్టిక్ క్లాత్ వేస్తున్నావు కదా, అలాగే ఇది వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ అని చెప్పి. సో ఇది వేసేస్తే మనం హ్యాపీగా బకెట్ వాటర్ పోసినా సరే ఈ దీనికి ఏం కాదు, మ్యాటర్స్కి ఏం కాదు. ఆ విధంగా మమ్మీకి వచ్చిన డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసి ఇక మీద ఏ డౌట్ రాకుండా అండ్ మీకు కూడా ఒక క్లారిటీ రావడం కోసం వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కూడా తీసుకువెళ్ళి అక్కడ కస్టమైజేషన్ ఎలా జరుగుతుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, మ్యాట్రెసెస్ ఎలా రెడీ అవుతాయో క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. పర్టికులర్గా వీళ్ళ స్టోర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కాంబినేషన్. ఆ కాంబోలో మనకి 4+4 అండ్ 2+2+4 కాంబినేషన్స్లో అయితే మ్యాట్రెసెస్ వస్తాయి. మన పార్ట్నర్కి మనకి కావాల్సినట్టుగా ఒకటే మ్యాట్రెస్లో 2 కాంబినేషన్స్ అయితే వీళ్ళు డిజైన్ చేసి ఇస్తున్నారు. సో హ్యాపీగా మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ మ్యాట్రెసెస్, మల్టిపుల్ పిల్లో కలెక్షన్స్, కంఫర్టర్స్, బెడ్ షీట్స్, వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టెడ్ ఫ్లాట్ 50% ఆఫ్ లో దొరుకుతున్నాయి. ది స్టోర్. వీళ్ళు గట్టిగా నమ్మేది ఆల్ వీ నీడ్ ఈస్ స్లీప్, అంటే మనకు కావాల్సింది నిద్రే. దానికోసం వీళ్ళు ఫాలో అయ్యేది DIY కాన్సెప్ట్, అంటే డిజైన్ ఇట్ యువర్ సెల్ఫ్. దాంట్లో భాగంగా వీళ్ళ దగ్గర హాట్ కేకుల్లో అమ్ముడిపోయేది 7 zone థాయిలాండ్ లాటెక్స్ మ్యాట్రెసెస్. వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ మ్యాట్రెసెస్ మీద ఫ్లాట్ 35% అండ్ యాక్సెసరీస్ లైక్ పిల్లోస్, బెడ్ షీట్స్, కంఫర్టర్స్, వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ మీద ఫ్లాట్ 50% ఆఫ్ నడుస్తుంది. డౌట్ నేను క్లారిఫై చేయడం కోసం మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొని వచ్చి ఉండే. ఇది ఇప్పుడు యాక్చువల్ గా మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయ్యేదంతా ఇదన్నమాట. ఈ పరుపులు ఉన్నాయి కదా, ఈ పరుపులన్నీ కూడా ఇక్కడ కట్ చేస్తారనమాట. కావాల్సిన సైజు వీళ్ళ దగ్గర. ఇంకొక ప్లస్ ఏంటంటే కస్టమైజేషన్ ఉంది. ఇప్పుడు ఇంట్లో మనం అనేవీన్ గా బెడ్ చేయించుకున్నాం అనుకో, ఆ బెడ్ సైజ్ కూడా వీళ్ళు ఇక్కడ కట్ చేస్తారు. సో ఇప్పుడు ఈజీగా ఇక్కడ కట్ అయిపోతుంది. మనకి కావాల్సిన సైజ్ లో కస్టమైజేషన్ చేసి కట్ చేస్తుంటారు అనమాట. అది కట్ చేయించుకొని ఇక్కడికి వస్తాం అనమాట. ఇలా స్టిక్ చేసేస్తారు. ఇక్కడ నుంచి మనకి ఏంటి స్టిచ్చింగ్ వెళ్తుంది. అతికించిన దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ కూడా ఏంటి, మీకు డౌట్ ఉంటది కదా, ఇంట్లో తెల్ల వేస్తే మార్చిపోతాయి. డాడీ ఉన్నాడు అనుకో, డాడీ ఉంటాడు వైట్ చచ్చినా తీసుకోడు. సో ఆయనకి కావాల్సిన కలర్ మాపు కాగాలని చెప్పి ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా మనం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఇది లైట్ పింక్ ఉంది, అండ్ ఇగో ఇక్కడ వైట్ మీద ఒకటి ఉంది, ఇది లైట్ బ్రౌన్ కలర్ ఉంది. ఇది నాకు ఇది బాగా నచ్చింది యాక్చువల్ గా. అంటే చిన్న డిజైన్ ఉంది కాబట్టి ఇది ఒకటి ఉంది. అండ్ ఇగో ఇలా గ్రే ఉంది. ఇదైతే ఈజీగా మాపు తాగుతుంది అనుకుంటారు కానీ కలర్ఫుల్ గా అనిపించదు, పాతగా అనిపిస్తుంది. అండ్ ఇది ఒకటి ఉంది. ఇది ఈ కుషన్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉంది. ఇది కొంచెం ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి. కుషన్ తో పాటుగా మళ్ళీ దీని లోపల మళ్ళీ 2 స్పాంజెస్ వస్తాయి. సో మా మమ్మీ ఇదొకటి సెలెక్ట్ చేసింది అండ్ ఇదొకటి సెలెక్ట్ చేసింది. అండ్ ఇంకో చిన్న బుట్టా వచ్చింది కదా, ఏదది అక్కడ ఉంది. సో 3 సెలెక్ట్ చేసింది. 3 ఒకటి షాప్కి వెళ్ళి మళ్ళీ
షాప్లో చూసుకొని సెలెక్ట్ చేస్తుంది. ఆ 3 అయితే ఫైనల్. సో ఈ ప్రొటెక్టర్స్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ అనమాట. సో వాటర్ ఎంత పోసినా సరే లోపలికి వెళ్ళదు. దానికి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం మనం. ఎక్స్పెరిమెంట్ బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. ఇది మెషిన్, అదంతా రెడీ అయిపోయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చి ఈ మిషన్తో స్టిచ్ చేస్తారనమాట. స్టిచ్ చేసి ప్రాపర్గా ఇంచ్ టు ఇంచ్ అసలు అంతా కరెక్ట్గా కుట్టు పడిందా లేదా అదంతా కూడా చెక్ చేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ టేబుల్ దగ్గర ప్యాకింగ్ అయిన తర్వాత ఓవరాల్ గా ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన 6 ఇంచ్ పర్ప్ ఏదైతే ఉందో కింగ్ అండ్ క్వీన్ ఇదే అనమాట. ఈ లెవెల్లో వస్తుంది. ఇదేమో సాఫ్ట్ సైడ్, కిందేమో హార్డ్ సైడ్. ఎండాకాలం వానాకాలం ఏదో ఉంటది కదా, వింటర్ లో తిప్పేస్తుంటారు. సో దానికోసం హార్డ్ సైడ్, సాఫ్ట్ సైడ్. హైదరాబాద్ లో కాకుండా వేరే అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నాం అనుకో, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి కూడా మనం డెలివరీ చేయొచ్చు. డెలివరీ చేస్తే ఇంత పరుపు చేయాలంటే మనకి ఏమవుతుంది, పెద్దగా అవుతుంది, ప్లేస్ అవుతుంది. దాన్ని కంప్రెస్ చేసి ఈ బ్యాగ్ లో పెట్టి పంపించేస్తారు. నమ్ముతావా అంత పెద్ద పరుపు ఈ బ్యాగ్ లో పడుతుంది అంటే? స్పాంజీ అయితే ఇలా నలిపేసాం అనుకో మెత్తబడిపోయి చినిగిపోద్ది కదా. సో ఆ క్వాలిటీ కూడా చెకప్ కూడా మేము పెట్టింది అనమాట. బయట ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది, అది కూడా చూద్దాం. అంటే అది గట్టిగా ఎక్స్పాండ్ చేస్తే అవుతుందా లేదా అనేది అది కూడా. అవుట్ ఆఫ్ స్టేట్ లో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు వచ్చి సెలెక్ట్ చేసుకునే టైం లేదంటే కనుక వీడియో కాల్ కి సంబంధించిన స్పెషాలిటీ కూడా ఉంది. సో వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఫోమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన కస్టమైజేషన్ సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ గా స్టిచ్ చేసి బిందాస్ గా పార్సల్ చేసి మరీ పంపిస్తారు అనమాట వీళ్ళు. అండ్ డిస్క్రిప్షన్ లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ స్క్రీన్ మీద కూడా రోల్ చేయడానికి ట్రై చేస్తాను. మన మ్యాటర్ తీసుకుంటే పిల్లోస్ కూడా కావాలి కదా. సో ఇవి వచ్చేసి పిల్లోస్ అనమాట. వీటిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నాకు తెలిసి దీంట్లో కూడా లాటెక్స్ పిల్లోస్ ఉన్నాయి, ఫోమ్ పిల్లోస్ ఉన్నాయి. బాగుంది కదా, ఇది లాటెక్స్ పిల్లోస్ అనుకుంటాయి. ఇప్పుడు అది చూసావు కదా, అదే మెటీరియల్. ఇదేమో స్పాంజ్ కి సంబంధించింది. ఇది స్పాంజ్ కదా, ఇది లాటెక్స్. ఇప్పుడు చూసావు కదా, ఏది తీసుకున్నావు? ఏది ఇదే బాగుందా? లాటెక్స్ తీసుకున్నా. ఇప్పుడు 2 పరుపులు లాటెక్స్ అంటావు. ఒక పని చేద్దాం, లాటెక్స్ ఏమో నువ్వు తీసుకో, నేనేమో ఫోమ్ కి సంబంధించింది తీసుకున్నా. సో ఇప్పుడు నువ్వైతే లాటెక్స్ పరుపు ఒకటి, ఫోమ్ పరుపు ఒకటి సెలెక్ట్ చేసినావు. ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కదా, ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చూసుకొని దాని తర్వాత డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్ళి పరుపులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్దాం పా. అటువైపు ఒక వెహికల్, ఇటువైపు ఒక వెహికల్ పెట్టి దాని క్వాలిటీని చెక్ చేస్తున్నారనమాట. సో ఆ క్వాలిటీ కూడా నీకు క్లియర్ గా అర్థమైపోయి ఉంటది. ఏం కాలేదు, ఇటేం చూసావు, ఇప్పుడు ఇటు చూడు. ఆ పరుపు ఏం కాలేదు, చూసావా? అదనమాట. ఎక్స్పెరిమెంట్ లో థర్డ్ వన్ ఏంటంటే, ఇందా చూపించాను కదా లాటెక్స్ మ్యాట్రెస్ అని, 7 జోన్ లాటెక్స్ మ్యాట్రెస్ అనమాట. దీంట్లో ఏంటంటే ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎంత డ్యూరబిలిటీ అనేది మనం ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూపిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ బల్బ్ ఉంది కదా, ఆ బల్బ్ దాని మీద పెట్టి, ఓకేనా, అది ఆ బల్బ్ పెడతారు ఇప్పుడు. బట్ ఇది వుడ్, కిందకి కాదు. ఆ బల్బ్ పగులుతుందా లేదా? పగిలిద్ది. పగిలిద్ది అనుకున్నా. ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు నీకు, అది ప్లాస్టిక్ దాని. ఇది ప్లాస్టిక్ కాదు. నీకు ఒకవేళ డౌట్ ఉంది అనుకో, ఇప్పుడు పగలు కూడా చూపిస్తా, అది గ్లాసే. సో నీకు అంతా ఓకే కదా. డైరెక్ట్ గా ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేసిన మ్యాట్రెస్, నువ్వు సెలెక్ట్ చేసిన ఫోమ్, నువ్వు సెలెక్ట్ చేసిన సైజు, నువ్వు సెలెక్ట్ చేసిన ఫ్యాబ్రిక్ అంతా రెడీగా ఉంటుంది. తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి పడుకొని మరి వాళ్ళకి చూపిద్దాం. ఓకే? సో జరిగిన ప్రాంక్ కూడా మన మంచి కోసమే అన్నట్టు. మా మమ్మీ హెల్త్ కోసం అండ్ మంచి నిద్ర కోసం మేమైతే ఒక మంచి మ్యాట్రసెస్ సెలెక్ట్ చేసుకొని, ఒకటి కాదు 2 మ్యాట్రసెస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ స్టోర్కి వచ్చి అయితే బిల్డింగ్ అదంతా ఫినిష్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దర్జీ. మమ్మీ నీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయా? అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చినాయా? ఓకేనా?